ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. జీవుడి యొక్క నిజస్వరూపము జీవుడికి తెలియదు. తాను ఎంతసేపటికి వ్యక్తినని, కర్తనని, బాధ్యత ఉన్నదని, సంసారం ఉన్నదని, ఇది నేను చెయ్యకపోతే ఎవరూ చెయ్యలేరని కర్తృత్వంతో, బాధ్యతతోటి అనుక్షణము కూడా నలిగిపోతూ ఉంటాడు. దీనికి కారణం దేహాత్మబుద్ధి. నిజానికి నేను అంటే జ్ఞానమే. నేను అంటే అహంస్ఫురణే. నేను అంటే సత్యమైన, నిత్యమైన, అనంతమైన ఎరుకతో కూడిన ఒక సత్యస్థితి. అది ఒకటే ఉంటుంది. ఆత్మ ఒకటే ఉంటుంది సుమా. నీవు ఇక్కడ ఎంతమందిని చూచినా ఇవన్నీ స్వప్న దృశ్యాలు మాత్రమే. అవేవే నిజం కాదు. ఒక ఆత్మకి చిచ్చడ గ్రంథి ఒకటే ఉంటుంది. మాయా నేను కూడా ఒకటే ఉంటుంది. మీరు అడగవచ్చు, మరి ఇందరిని చూస్తున్నా కదా, చూచేదెవరు? నేను చూస్తున్నాను. ఆ నేను కూడా దేహాత్మ బుద్ధితో ఉన్న నేను, మాయా నేను కూడా ఒకటే ఉంటుంది. ఆ నేనుకి ఇతరులు కనపడతారు, జగత్తు కనపడుతుంది, సృష్టి కనపడుతుంది, ఇతర జీవరాశులు కనపడతాయి. ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నాయని అనుకుంటున్నారు? నీకు అన్యంగా కనపడుతుందని అనుకుంటున్నావు. అన్యంగా కనపడదు. నీలో ఉన్నదే బయట చూస్తావు. నీ సంకల్పమే రూపు దాల్చుకుంటుంది. నీ వాసనలు, నీ సంస్కారాలు నిన్ను మాయా నేను అన్న సంగతి తెలియక, నీ సహజత్వము తెలియక ఈ ద్వైత జ్ఞానమంతా సత్యమేను అనే భ్రమ కలిగిస్తూ ఉంటుంది ఈ మాయా నేను. మరైతే నీ సహజత్వం ఎందుకు తెలియదు? నీవే ఆత్మవై ఉంటూ. దానికి కారణం అన్య చింతన. కథల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. అంటే దేహాత్మబుద్ధి ఉన్నట్టుగా ఉంటుంది. పొరపాటునైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? దేహమే నేను, నీవు నేను ఒకటని చెప్పిందే. నువ్వు చెబుతున్నావు ఈ దేహము నాది. పరిమితత్వం ఒక ఊహాజనితం. ఇక్కడ గ్రహించవలసింది, నీవు ఆత్మవై ఉంటూ, జ్ఞానమై ఉంటూ, మరి దేహంతో నీకేం పని? దేహాదులు, సంసారము, ఈ స్ఫురణ లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావు కదా. ఆ నిద్రావస్థలో ఉన్నదే నీ సహజత్వము. అది ఎప్పుడూ కూడా శుభప్రదము, శాంతియుతము, ఆనందము. అంతకు మించి
మాటలతో చెప్పలేనిది, పరిధులు లేక అవధులు లేక నీ సహజత్వము ప్రకాశిస్తూ ఉంటే ఇక్కడ నీవేం చేస్తున్నావు? నేనంతే జీవుణ్ణి, నేనంటే ఇదిగో ఈ నామరు పద్మములో ఉన్న ఈ దేహాన్ని, నాకు పేరుంది, దీని పుట్టుకున్నది అంటూ దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. గతంలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పిన విషయాన్ని మనం ఎన్నోసార్లు ప్రస్తావించుకున్నాం. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. ఈ జనన మరణాలు నిన్నంటవు. ఆ విషయమే చెప్పారుగా, అర్జునా నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవని. ఏ పరిధిలో చెప్పారు? ఏ అనుభవంతో చెప్పారు? ఇది అసత్యమని ఎలా చెప్పారు? ఎంత చెప్పినా అర్జునుడి యొక్క దేహాత్మబుద్ధి కర్తృత్వము అంతరించలేదు. సరే, ఇక్కడ సహజత్వం ఒకటి ఉన్నదని జీవుడికి తెలియదు. కానీ ఈ మాయలో సుఖం కోసము, ఆనందం కోసము, కష్టాలు రాకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ లోకల్లో సంచరిస్తూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, ఇంద్రియాలకు భోగి అవుతాడు, ఇంద్రియ సుఖాల వెంట పెడుతూ ఉంటాడు. మరి దీని అర్థం ఏమిటి? వై డు యూ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్? దుఃఖం కోసం ఎవరు వెళ్ళరుగా, కష్టాల కోసం వెళ్తారా? దేశ విదేశాలు పోతున్నవారు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎందుకు వెళుతున్నారు? సుఖం కోసము, బ్రతకటాని కోసము, ఆనందంగా ఉండటాని కోసము. కాబట్టి ఈ సందర్భంలో హర్షులు వారు ఏమంటున్నారు? యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మాయా వరల్డ్ ఈజ్ అన్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ ది సెల్ఫ్. దాని అర్థం ఏంటి? నీకు తెలియకుండానే నీ ఆత్మ అన్వేషణ ఈ మాయలో జరుపుతున్నావు. సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎల్లకాలం అలాగే ఉండాలి, మార్పు లేకుండా ఉండాలి అంటూ ఉన్న ప్రదేశాలు కూడా నీవు వదిలిపెట్టి దూరంగా ఎందుకు వెళ్తున్నావు? సుఖం కోసమేగా, ఆనందం కోసమే కదా. కనుక నీవు తెలియకుండానే నీవు చేసే సుఖ ప్రయత్నము అది ఆత్మ అన్వేషణే సుమా. ఇక్కడ విశేషం ఏంటంటే ఆత్మ అవినాశి, కనపడిపోయేది కాదు. ఇంకో విషయం ఏమిటి అంటే ఇప్పుడు నీవు అనుభవిస్తున్నటువంటి ఇంద్రియ సుఖాలు, మానసికమైనటువంటి ఆనందము పూర్తిగా తాత్కాలికము, మొమెంటరీ. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక మంచి వార్త విన్నప్పుడు ఒక్కసారిగా ఈ అహంకారము తన మూలంలో మునక వేస్తుంది, ఆనందాన్ని అనుభవించి బయటకు వస్తుంది. అనుభవించి అంటే ఆత్మగా, అహంస్మరణగా, శుభప్రదముగా అది ఆత్మస్థితిని అనుభవించి వస్తుంది తిరిగి బయటికి. అనుభవించడం అంటే ఇక్కడ మళ్ళీ 2 నెలలు ఉంటాయి అనుకోబాకండి. ఎప్పుడైతే బాహ్య చింతన లేదో
ఆత్మ ప్రకాశమే ఉంటుంది అక్కడ. ఉన్నానన్న ఎరుక అది ఆనందమయము, శాంతియుతము. ఇట్ ఈస్ ది ఓన్లీ బ్లిస్ఫుల్ స్టేట్, ఎటర్నల్ స్టేట్. అది నీ స్వరూపము, అది నీ సహజత్వము. అది కొత్తగా రాదు. విశేషం గుర్తించండి. ఏదో చేస్తే వస్తుంది, ఏదో చేస్తే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోవటం పొరపాటు. నీవు ఏది చేయకపోతేనే, యత్నము చేయకపోతేనే, ఆలోచించకపోతేనే నేను ఉన్నాను అనేటటువంటి ఆత్మస్థితి ఎవరి ప్రయత్నము అక్కర్లేదు. ఎప్పుడూ ఉండేదానికి నీ ప్రయత్నమేమిటి? ఇన్ఫ్యాక్ట్ యువర్ ఎఫర్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్. యువర్ థాట్స్ ఆర్ అబ్స్ట్రక్షన్స్. యువర్ అవుట్లుక్స్ ఆర్ అబ్స్ట్రక్షన్స్. యువర్ థింకింగ్ ఈజ్ అబ్స్ట్రక్షన్. మరి ఏం చేయాలి? స్టాప్ థింకింగ్. బీ స్టిల్, బీ స్టిల్ అండ్ సీ వాట్ రిమైన్స్. నీవు దేనిని చూడకపోతే, దేనిని గుర్తించకపోతే, దేనితోనూ అసోసియేట్ కాకపోతే, మనస్సులో ఏ సంకల్పము తల ఎత్తకపోతే మరి అక్కడే ఉండాలి? నీ ఆత్మే ఉన్నది. నీ ఆత్మ అంటే నీ సహజత్వము, అదే నీ నిజ స్వభావము, అదే ఆనందము. అది కొత్తగా రాదు. వస్తు విషయాలలో అది ఉండదు. వస్తు సేకరణలో, సంపద సేకరణలో, సంసారంలో నీవు ఉంటుందని అనుకుంటావు. ఇది పూర్తిగా మాయాజనితము. కలగంటున్నప్పుడు కలలో మరి ఎన్నో దృశ్యాలను చూస్తావు, ఎందరితోనూ సంప్రదిస్తావు, సంబంధాలు పెట్టుకుంటావు, సుఖిస్తావు, దుఃఖిస్తావు, బయటపడతావు. అవునా కదా? ఈ జాగ్రత్తావస్థ కూడా స్వప్నము వంటిది. తీరా విచారిస్తే అక్కడ ఆత్మ తప్ప జీవుడు కానీ, నువ్వు అనుకునే ప్రదేశాలు కానీ, నువ్వు అనుకునే ఇతరులు కానీ, తల్లిదండ్రులు కానీ, కుటుంబము కానీ, నీ పరివారము కానీ, నీ బంధుమిత్రులు కానీ ఏ ఒక్కరూ కూడా నీకు గోచరించరు. కారణం, నీతో కలిపి నీవు చూస్తున్న ఆ ప్రదేశాలు, ఆ వ్యక్తులు, ఆ మనుషులు, ఆ సృష్టి అంతా మిథ్య కాబట్టి, అది మానసికమైన ధోరణి కాబట్టి. ఎప్పుడైతే ఈ మనస్సులో నిశ్చలమవుతుందో నీ సహజత్వమే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అనుగ్రహము చేత. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరులు ఏనాడో చెప్పటం జరిగింది. నిశ్చలము అంటే ఏ మనస్సులో అయితే ప్రపంచ విషయ వాసనలు వెంబడి నీవు మరి పరిగెడుతున్నావో ఆ పరుగు ఆపి అంతర్ముఖమై, చింతావిహీనమై, దృశ్యవారితమై నీవు క్షణకాలము నిడిచినా చాలు, నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక నీ సహజ స్థితిని నీవు ఉంటూ తెలుసుకోలేవు. అంటే దేహాత్మ బుద్ధి అజ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించలేవు. కారణం, నీకు అసలు ఉనికి లేదు.
నీ పుట్టుక నీ మరణము నీ చేతుల్లో లేదు. కనుక నీవు చెయ్యవలసింది ఊరక ఉండుటే. అంతర్ముఖమైన మనస్సు ఆత్మగానే ఉంటుంది. ఆలోచన లేని మనస్సు ఆత్మే. అన్యచింతన లేని అహంకారము శుద్ధమై శుద్ధ సత్వమై అక్కడే ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది అనుగ్రహం చేత. అనుగ్రహం అన్నా, శ్రద్ధ అన్నా, ఉన్నదన్నా, ఉన్నానన్నా, ఎరుకన్నా, జ్ఞానమన్నా, అనంతమన్నా అన్నీ ఆత్మకి మారు పేర్లే. రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా. ఉన్న ఒకటే నేను ఈ విధంగా కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? మాయా నేనుకు మాత్రమే కనపడుతుంది. తీరా విచారిస్తే జీవుడు కానీ, జగత్తు కానీ, ఇతరులు కానీ, జనన మరణాలు కానీ అటువంటివేవీ లేవని, ఉన్నదే బ్లిస్ఫుల్ స్టేట్ అని, ఉన్నదే ఆనందమని, ఉన్నదే ఎరుక అని, ఉన్నదే అనంతమని, ఉన్నదే సుఖప్రదమని జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానుగా అనంతంగా పరిధులు లేక ప్రకాశిస్తున్న సంగతి నీ స్వరూపంగా నీవే గుర్తిస్తావు ఆత్మగా. మంచిది. మౌనమే నీ సహజత్వం. గురుగారు చెప్పమ్మా. మానవుని నిజ స్వభావము ఆనందము. అది ఆత్మకు సహజమైనది. ఆనందం కోసం అతని అన్వేషణ నిజానికి అతడు తెలియకనే చేసే ఆత్మాన్వేషణ. ఆత్మ అవినాశి. చెప్పమ్మా, ఇందులో డౌట్ ఏమైనా ఉందా? లేదు గురుగారు, క్లియర్ గా ఉంది గురుగారు. మరి ఏమీ లేకపోతే ఆనందం అంటే ఏమిటి? డౌట్ లేకపోతే ఆనందం అంటే ఏమిటి? ఎటువంటి ఆనందం? మానసిక ఆనందమా? ఇంద్రియ ఆనందమా? ఏమిటి ఆనందం? ఆనందాన్ని అనుభవించేవాడు ఒకడు ఉన్నాడా? పోనీ చెప్పమ్మా. లేడు గురుగారు. మరి ఆనందం అంటే ఏంటి? తెలియదు. ఆత్మ అంటే తెలియదు. నీవే అది అన్నా కానీ తెలియదు. ఏమైనా రవి నువ్వు చెప్పు. గురువు గారు, అంటే ఇక్కడ ఆనందము ఆత్మకి సహజమైంది అంటున్నారు. అంటే ఆత్మ అంటే తెలియదు, ఆనందం అంటే తెలియదు. హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ కంఫర్టబుల్? చెప్పు. గురువు గారు, అంటే ఇక్కడ ఆత్మానందం అనేసి తెలియదు గురువు గారు. అంటే అసలు ఎలా ఉంటుందో, ఆనందాన్ని అనుభవించేది ఎవరు అనేది దాని గురించి అసలు ఏమీ తెలియదు. మరి దాన్ని అదే అది నా స్వరూపమైందా అని చెప్తారు కదా గురువు గారు. కానీ ఆ స్వరూపమైంది నాదైనా మాత్రాన అది నేను ఆనందం పొందలేకపోతున్నాను. ఇక్కడ ఉన్న ఆనంద స్వరూపానికి ఇక్కడ దేహాత్మ బుద్ధికి కనెక్టివిటీ లేదు అసలు. నీవు దేహము కాదు, నీవే అది అని చెప్పటం, అదంటే ఏమిటో నీకు తెలియదు. అది ఆనందం అన్నా, శ్రద్ధ అన్నా, ఉన్నదన్నా, ఎరుకన్నా నీకు అది అవగతం కాదది. దేహాత్మ బుద్ధితో నీవు గ్రహించేది కాదు. ఏమంటున్నారు? నువ్వు సుఖాని కోసం బయలుదేరుతున్నావు. ఏ పని చేసినా సుఖ సంతోషం కోసమే చేస్తావు. ఎందుకని? నీ స్వరూపం సుఖం కాబట్టి.
లింక్ పెట్టారే తప్ప యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ దాని అన్నోయింగ్ సెర్చ్ అంటున్నారు. కానీ ఆత్మ నువ్వు సెర్చ్ చేయలేవు. కానీ ఆనందం కోసం సుఖం కోసం పరిగెడుతున్నాడే వాడు ఉన్నాడేమో చూడు, అంతవరకే నీ తోడు. అదే గనక నువ్వు చూడగలిగితే ఆత్మ సంగతి తర్వాత. ఏమైనా వాడున్నా కూడా అదే వాడు ఉన్నా అని వెతికినా కూడా వాడు ఆ, చిక్కు చిక్కితే వాడు కనుక్కొనొచ్చు గురు, వాడు దొరకట్లేదు కదా. అసలు లేనివాడు ఉన్నట్టుగా కనపడతాడు ఇక్కడ. ఒకవైపు దేహమా తాను ఉన్నట్టు చెప్పదు. ఆత్మ ఉందో లేదో జీవుడికి తెలియదు. నేనంటున్నావు. ఈ నేను అనేది వాటి ఇష్టం. ఏమైనా మరి ఆ, ఎట్లా గురువు గారు ముందుకెళ్తావు? అవును. ఎట్లా ఇప్పుడు నేను వెళ్తావు? అని క్వశ్చన్ వేసుకున్నా కూడా నాకు ఆన్సర్ రావట్లేదు గురువు గారు. అంటే ఎందుకంటే వాడు చెప్తే మళ్ళీ మనసే అవుతుంది అక్కడ చెప్పేది. మళ్ళీ ఇప్పుడు నేను నేను నాకు ఆనందం ఎవరికి అని నేను క్వశ్చన్ వేసుకున్నా కూడా నాకు ఆన్సర్ రాదు. ఒకవేళ వస్తే కనుక అది మళ్ళీ చెప్పేవాడు ఉన్నాడు అక్కడ, అంటే ఆనందం అవుతుంది. అది అది నేను మళ్ళీ అది మనసే రిప్లై ఇస్తుంది అక్కడ. కాబట్టి ఆ రిప్లై ఇచ్చేది మనసు కాబట్టి అది కాదు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆత్మ వేరు మనస్సు వేరు అట్లా ఉండదు. ఆ, ఓకే. ఏ మనస్సు అయితే అన్యత్వాన్ని చూస్తుందో అది చూడకపోతే ఆత్మగానే ఉంటుంది. విశేషం ఉమ్, ఆత్మ లేకుండా అన్యత్వం లేదు, అన్యత్వం లేకపోయినా ఆత్మ ఉంది. కానీ ఆత్మ నీవు తెలుసుకోలేవు. ఆత్మ ప్రకాశాలను నువ్వు లేకుండా పోతావు. ఎందుకని? ఒకటే నేను కాబట్టి. మాయలో చెప్పేవన్నీ కూడా ఒక అవగాహనకి చెబుతారు నీకు అంతవరకు. ఆ, గురువు గారు. నీవే అది అని చెప్పటం. అది నీకు తెలుసునా అంటే తెలియదంటావు. ఎందుకని? యు ఆర్ యూజింగ్ ది ఇంద్రియాస్. పరోక్ష జ్ఞానంతో చూస్తున్నావు దాన్ని, అందుకని తెలియదు. ఏమైనా ఆ, అవును గురు, ఇది ఇంద్రియాలతో తెలుసుకోలేము. ఆ, ఉమ్, మరి అట్లా ఇంద్రియాలకు అతీతమైంది ఏ విధంగా నువ్వు తెలుసుకుంటావు? కాబట్టి ఇక్కడ తెలుసుకునేవాడు ఉన్నాడేమో చూడు అనేదే ప్రశ్న తప్ప ఆత్మ నేను తెలుసుకోమంటారు. దేహం నా దేహం నీవు కాదు. కాకపోతే నీవెవరివి? దేహమా చెప్పదు ఉన్నట్టు. నీవా నీ మూలాన్ని తెలుసుకోలేవు. బట్ హౌ టు గో అహెడ్? ఎట్లా వెళ్తావు నువ్వు? ఆ, గురువు గారు. ఉమ్, చెప్పిన వాక్యాలు బాగానే ఉన్నాయి. అవును. కనుక నిశ్చలంగా ఉన్న స్థితిలో, ఆలోచన లేని స్థితిలో నీ సహజత్వం ఉంటుంది అని చెప్పదు. ఆలోచన వస్తేనే కదా నీకు అన్యత్వం. అవును. ఇప్పుడు నిద్రాస్థితిలో ఎందుకు నీ ఆత్మని చెప్తున్నారు? అక్కడ నిద్రలో ఉంది ఆత్మే కదా. అక్కడ ఏమి ఎటువంటి ఆలోచనలు కానీ ఏమీ అసలు బయట ప్రపంచం కానీ దేనితో సంబంధం లేకుండా నిద్రిస్తున్నాడు లేదు అక్కడ కదా. కానీ నిద్రాస్థితి ఇప్పుడు కూడా ఉన్నదని ఎందుకు చెబుతున్నారు? అదే నీవు కాబట్టి. మనం ఎన్ని రకాలుగా చెప్పమ్మా.
అంటే అక్కడ నిద్రాస్థితిలో అక్కడ కర్మలు చేయట్లేదు కదా గురువు గారు, ఆలోచన ఎవరు చెప్పారు? లేకపోయినా ఆడ కర్మలు లేవు ఎవరు కదా. చెప్పారు? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త అవస్థలో కర్మలు. కాదమ్మా, కాదు కాదు కాదు. నిద్ర కూడా ఒక వృత్తి. నిద్ర కూడా ఒక నిద్రించడం వృత్తి, వృత్తి. కానీ అక్కడ తెలియట్లేదు కదా నిద్రాస్థితిలో. ఎందుకని తెలియదు? వృత్తి రాహిత్యమైన ఉమ్, ఇంద్రియాలన్నీ తీసుకుని ఉమ్, వాసనలతో ఉన్నావు అక్కడ. అవును గురువు గారు. కారణదేంతో ఉన్నావు. వృత్తి రాహిత్యం కాకపోతే తెలుస్తుంది. కానీ వృత్తి రాహిత్యం అయినావు అక్కడ. అదే గురుగారు, అక్కడ వృత్తిరాహితం అయినాను కాబట్టి అక్కడ నిద్రాస్థితి హాయిగా ఉందని చెప్తున్నాను. బట్ ఇక్కడ జాగ్రత్త అవస్థలో కాదమ్మా, కాదు కాదు కాదమ్మా. ఉమ్, అక్కడ ఏముందో తెలియక ఇది ఉమ్, లేదు కాబట్టి హాయిగా ఉందంటున్నావు బయటకు వచ్చి. అక్కడ అవును చెప్పడం గురుగారు, అవును అవును అవును. బట్ నేననేది నిద్రపోయాను. ఇక్కడ కర్మలు అంటే జాగ్రత్తావస్థలో, అంటే అక్కడ వృత్తులు లేదు, నిద్రావస్థలో వృత్తులు లేవు. బట్ ఇక్కడ వృత్తులు ఉన్నాయి, ప్లస్ కర్మలు కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఇది జాగ్రత్తావస్థ నిద్రావస్థ కన్నా కఠినమైనది కదా గురువు గారు ఇక్కడ. కాదు, రెండు ఒకటి. నిద్ర ఎంత కర్మ ప్రభావమో జాగ్రత్త అవస్థ కూడా అంతే. ఈ మూడు అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, మూడు అహంకారానికి సంబంధించింది. అదే పద్మజ గారు అడుగుతా, నిద్రాస్థితి గురించి అడుగుతున్నారు. ఆ నిద్రాస్థితి కూడా కర్మలో ప్రభావమే. నిద్రలో కర్త లేడు, కర్మ లేదు అనుకోబాడు. నిద్ర హాయిగా ఉందిగా, మరి అక్కడే ఉండొచ్చుగా. ఎందుకు బయటికి వస్తున్నావు? బయటికి ఎందుకు పడుతున్నావు? దేంతో నీకేం పని? కర్మ వల్ల బయటకు వస్తావు. నిద్ర కూడా చిత్త వృత్తి అని పతాంజలి మహర్షి చాలా స్పష్టం చేశారు. కాబట్టి నిద్ర అంటే వృత్తిరాహిత్యమైన నష్టం కావటంలే అహంకారం. లయమైంది, తిరిగి బయటకు వస్తుంది. ది డిఫరెన్స్. జాగ్రత్త అవస్థలో లయం కాదు, యాక్టివ్ గా ఉంటుంది. స్వప్నంలో స్థూలదేహం ఉందో లేదో తెలియదు, మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే అహంకారమే వివిధ దేహాలను పట్టుకుని ఆ లోకాలు దర్శిస్తుంది. ఇక్కడ జగత్తును చూస్తుంది, స్వప్నంలో చూస్తుంది. అంటే గురుగారు నేను చెప్పేది స్వప్నావస్థ నిద్రావస్థ కన్నా ఈ జాగ్రత్త అవస్థలో ఈ అహంకారం ఎక్కువగా ఉంటుంది కదా అని అంటున్నాను గురుగారు. ఎక్కువ తక్కువ కాదు, లేని దానికి ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి? అంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా అని అంటున్నాను. లేదమ్మా, నీవు నిజం అనుకుంటున్నావు కాబట్టి ప్రభావితం. నీవు దేహాత్మ బుద్ధితో వ్యక్తిగా నిజము, కర్తగా నిజము, జగత్తు నిజము అని అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నావు కాబట్టి నిజం అనిపిస్తుంది. సరే, నీ మాటకే వస్తాను. దేహం చెప్పిందే ఉన్నట్టు పోని, జగత్తు చెప్పిందే పోని, సంసారం చెప్పిందా లేదు. నీవు ఊహించి పరిగెడుతున్నావు వాటెంబడి, ఒక కళలో వెళ్ళినట్టు. కాబట్టి అహంకారపు చేష్టలే ఈ మూడు కూడా. చిచ్చడ గ్రంథి అన్నాడే ఆదిశంకరుడు. ఈ గ్రంథే అహంకారం. అహం ఆకారం దాల్చినట్టు. తీరా విచారిస్తే అది లేదు. అంటే అర్థం ఏంటి? జనన మరణాలు లేవు. ఈ మూడు అవస్థలకి అవతల ఉంది. చెప్పు నాయన. అంటే నిద్రలో అసలు ఇప్పుడు అహంకారం అనేది లయము అనే పదము అవ్వదు కదా, అసలు లయం అనే ఆస్కారం ఉండదు కదా అహంకారానికి. ఎవరు చెప్పారు? రవిగా పోయి చంద్రుడిగా బయటకు వస్తున్నావా నువ్వు? నిద్రపోయినావు రవికుమార్గానే వస్తున్నావుగా బయటికి. వస్తున్నాను గురువు గారు. ఇంకో పేరు పెట్టి రావటం లేదుగా. నేను అనేది ఇక్కడ లయము అవుతుంది అని అహంకారానికి లయము అనే పదము కుదరదు. ఓన్లీ ఆత్మ ప్రకాశంతోనే అది
పూర్తిగా కాదు కాదు కాదు, లయం అనే పదం వృత్తి రాహిత్యానికి మారుపేరు. ఉమ్, నువ్వు ఒక చోటికి ప్రయాణమైపోతూ ఉంటావు, చీకటి పడుతుంది, ఒక చోట విశ్రాంతి తీసుకుంటావు, విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరతావు. ఇంటి నుంచి బయలుదేరవు, ఎక్కడ ఆగావో అక్కడి నుంచి బయలుదేరతావు. అవును. ఇక్కడ కూడా ఎక్కడ నిద్రపోయావో, ఈ జాగ్రత్త అవస్థలో ఎక్కడ ఆపావో అక్కడి నుంచి బయలుదేరతావు బండి. ఉమ్. ఎవరు గెటింగ్ ది పాయింట్? ఆ. అంటే ఒకవేళ అసలు నిద్ర లేకపోతే వృత్తిరాహిత్యం అవ్వదుగా, ఇంకా అసలు నిద్ర అనే కాన్సెప్ట్ ఎవరు లేకపోతే. ఎవరు చెప్పారు? ఆ, నిద్ర కూడా వృత్తేగా. గురువు గారు. ఇప్పుడు నిద్ర అనేది ఎందుకు చెబుతున్నారు? నిద్రలో నీ సహజత్వం ఉన్నదని సూచించటానికి. ఉమ్, కానీ నిద్ర వల్ల నీకు ప్రయోజనం లేదు, నువ్వేం చేయలేవు అక్కడ. చేయవలసింది ఇక్కడే. ఇక్కడే అంటే అంటే ఇక్కడ జాగ్రత్త. శరీరము శరీరము నిద్రించిన తర్వాత అక్కడ వృత్తిరాహిత్యం అవుతుందా? వృత్తిరాహిత్యం అయిన తర్వాత నిద్రిస్తాడా శరీరంతో? అసలు శరీరము నిద్రించదు, ఉందో లేదో తెలియదు, ఉమ్, గాలి పీలుస్తున్నావో లేదో తెలియదు, జగత్తుందో లేదో తెలియదు. ఎందుకు తెలియదు? ఈ మాయా నేను డీలింక్ అయింది స్థూలదేహంతో. ఎప్పుడైతే డీలింక్ అయిందో ఈ స్థూలదేహంతో పాటు జగత్తు కూడా డీలింక్ అయిపోయింది. ఎన్నైనా అంటే ఇక్కడ డీలింక్ అవటం అంటే ఇప్పుడు సపోజ్ గురువు గారు శరీరం బాగా శరీరంతో శ్రమించి అలసిపోయింది అనుకో గురువు గారు, అప్పుడు డీలింక్ అవుతుందా? లేకపోతే అంటే అసలు నార్మల్ గా ఎప్పుడైనా డీలింక్ అయిపోతుంది. దాంతో కలిస్తేనేగా. దేహం నాదంటున్నావుగా, దేహంతో అహంకారం కలిసిందే ఎప్పుడైనా? లేదుగా, అంటే కలవలేదు. ఏ టైంకి డీలింక్ అవుతుంది, ఏ టైంకి మళ్ళీ మేల్కొంటుంది అనేది అదంతా ఒక అసలు కాల చక్రంలో అదే తిరుగుతున్నట్టు. అదే కదా కర్మ ప్రభావం అనేది. వీటికడు ఆ, ప్రారంభంతో వస్తున్నాడు, ఆ ప్రారంభ కర్మకి దేహాన్ని ఆశ్రయిస్తున్నాడు, దేహాలతో కోరికలు తెచ్చుకుంటున్నాడు, కలగంటున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. అనుక్షణము పుడుతుంది అహంకారం. పుట్టినప్పుడల్లా దేహాలను ఆశ్రయిస్తుంది, లేనప్పుడు తన మూలంలో ఉంటుంది. అట్లా అందుకని నిద్రావస్థలో నీ ఆత్మే ఉన్నదని చెప్పడానికి కారణం, మూలం నీకు తెలియదు, ఆత్మ నుంచి నువ్వు వచ్చావో లేదో కూడా తెలియదు. శంకరులు చెప్పినా, మహర్షి చెప్పినా నీవు దేహము కాదని, నీవు ఆత్మవని సూచించడం అంతవరకు. ఆత్మని ప్రకాశింపజేయగలిగిన శక్తి ఎవరికీ లేదు ఈ మాయలో. అందుకనే మహర్షి చెప్పారు, గురువు అందించడు, శాస్త్రాల్లో ఉండదు, సాధన లేదు, సాధన చేసేవాడు లేడు అని. ఎందుకు చెప్పాడండి? ఇది ఒక పక్కన మాయ. మాయ అంటే ఒక నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ, ఉనికి లేనిది. ఒకవైపు ఎరుక, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ వోంట్ కాగ్నైజ్ ది జడం. ఎందుకని? జడం అనేది లేదు దానికి. ఇటు జడ చేతనములు మధ్యలో వచ్చింది కాబట్టి దీని వాసనలకి ఆ సృష్టి అవసరమైంది. లేకపోతే సృష్టితో నీకేం పని, దేహతులతో నీకేం పని? కాబట్టి ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అని చెప్పటంలో ఉద్దేశం, లేనివాడు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు, అందుకనే నీవెవరివో గుర్తించు అని చెప్ప. ఇది సరాసరి సమాధానం రాదు. గురువు.
ఇక్కడ అహంకారము ఒక ఆత్మస్థితి కలిసి ఉండదు. నేను ఒకటే ఉంటుంది. నేను ఆత్మై ఉన్నది. అక్కడ సృష్టి లేదు. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? శిశువుగా ఎందుకు జన్మించాలి? సత్యం తెలుసుకోవడానికి నీ స్వరూపం అని. అట్లా సపోజ్ ఇక్కడికి రాలేదే అనుకుందాం. రవికుమార్ గారు రాకపోతే నేనంటే ఆత్మనని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది? రావాలిగా బయటికి. సో ఈ పుట్టుక యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది అసత్యమని, సత్యం ఆత్మ అని ఆత్మ ప్రకాశంతో తేలిపోతుంది. అట్లా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్? మాయ. అంటే నేనెవరో తెలుసుకుంటాం దాని గురించి. నేను నేరుగా ప్రకాశిస్తుంటే కాంట్రా ఉంటే కానీ తెలియదు. కాంట్రా అంటే ఏమిటి? భేదం కనపడాలి. ఇక్కడ భేదం ఉంటే కదా అభేదం అంటే ఏంటో తెలిసేది. అవునవును. బంధం ఉంటే కదా మోక్షం అంటే ఏంటో తెలిసేది. అసలు ఇదే లేకపోతే ఉన్నదే జ్ఞానం అయితే ఇంకా చావు పుట్టుకలు లేవు కదా ఎవరికి. అవేగా చెప్పింది. సాగు పుట్టుకలు, జనన మరణాలు లేవు. నువ్వు దేహంతో చూస్తున్నావు కాబట్టి దేహం పోతే నువ్వు పోతావు అనుకుంటున్నావు. కాదు, దేహం ఉన్నా లేకపోయినా నువ్వు ఆత్మవని చెప్పదు. ఇదంతా ఒక థియరిటికల్ జగ్లరీ, సత్యమేమీ కాదు. మనస్సుకు అందనిది మనస్సుతో నీవు గ్రహించడం అనేది సింపుల్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాక్కులకు అతీతం, మనస్సుకు అతీతం. గురుగారు అదే అంటే బుద్ధుడు కూడా అదే చెప్తాడు గురుగారు. అసుతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే మృత్యువు నుంచి అమృతత్వం వైపు ప్రయాణం అని. ఇప్పుడు మృత్యువు ఎవరికి? లేనివాడి. అమృతత్వం ఎవరికి? ఉనికి లేనివాడి. బుద్ధుడు కూడా ఇదే అన్నాడు. అసలు అహంకారమే లేదు పొమ్మన్నాడు. బట్ మాటలు చెప్పేటప్పుడు భేదం కనపడుతుంది. ఇన్ కంపారిజన్ విత్ అదర్స్. సత్యం ఒకటే ఉంటుంది. ఆ విషయం మహర్షి కూడా చెప్పారుగా. ఆత్మజ్ఞానం ఎక్కడ ఎప్పుడు ప్రకాశించినా ఒకే రీతిలో ఉంటుంది. బుద్ధుడికోసారి, శంకరులకోసారి, మహర్షికోసారి అట్లా ఉండదు. ఇంకేమైనా ఉందే? అంటే ఇక్కడ అంటే మామూలుగా ఇది ఆలోచనలు కూడా సాగు పుట్టుకలు, అంటే ఆలోచన జనించి మళ్ళీ పుడుతుంది. నిద్రాస్థితిలో అంటే అక్కడ లాంగ్ గ్యాప్, అంటే పుట్టి నశించడం అనేది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త అవస్థలో వెంట జరుగుతూ ఉంటుంది. అదే గురువు గారు? కాదు కాదు, అహంకారానికి చావు పుట్టుకలు లేవు, ఆత్మకి లేవు. అది వృత్తులు, అంటే వృత్తులు గురువు గారు, ఆలోచన. వృత్తి ఉన్నా లేకపోయినా, వృత్తి అంటే నీ ఉద్దేశం ఏంటి? అసోసియేట్ విత్ ది బాడీ ఈజ్ ఏ వృత్తి. డిస్అసోసియేషన్ ఈజ్ ఆల్సో వృత్తి. అసోసియేట్ అయ్యేది ఎవడు? డిస్అసోసియేట్ అయ్యేది ఎవరు? వాడికి మరణం లేదు. పాయింట్ అది. కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పుకున్నారుగా. వస్త్రాలు మార్చినట్లుగా జీవుడు ఉంటాడు. జీవుడు శాశ్వతము, ఎటర్నల్. ఆత్మ అవినాశి అన్నాడుగా చివరి సెంటెన్స్. అవినాశం ఎందుకు అన్నాడు? ఎప్పుడు ఉంటుంది కాబట్టి. వినాశం లేనిదని. ఆత్మ అన్నా అహంకారం అన్నా రెండు ఒకటే. ఇప్పుడు అహంకారం అని ఎప్పుడు అనుకుంటున్నావు? దేహంతో అసోసియేట్ అయితే ఆకారం దాల్చినట్టు అనుకుంటున్నావు.
ఆ, ఆకారం దాల్చిన దాల్చకపోయినా నేను అంటున్నావే, ఆ నేను శాశ్వతమైంది. ఉమ్, అసోసియేట్ కాకపోతే ఆత్మగా శాశ్వతం. నువ్వు విచారించిన ఆ నేను కూడా శాశ్వతమే, ఆత్మ కాబట్టి. ఉమ్. ఆత్మ ఈ విధంగా కనపడుతుందని చెప్పడం ఏనాయనా. గురువు గారు, అదే నేను నేను ఉన్నాను, నేను తిరుగుతున్నాను, నేను తింటున్నాను అంటే ఆ నేను మొదటి ఏదైతే అంటున్నామో అది శాశ్వతమైనది. ఆ నేనే కాన్షియస్నెస్, ఉమ్, దానికి మరణం లేదు. అది పుట్టి నశించేది కాదు. నువ్వు ఇక్కడ దేహంతో అసోసియేట్ అయిపోయి వ్యక్తి అనుకుంటున్నావు. విచారిస్తే వ్యక్తి లేడు, ఆత్మే ఉన్నది. ఇప్పుడు కూడా అహంకారము, వ్యక్తిత్వము దేహంతో కలుస్తుందేమో చూడు పోనే. ఇస్ ఇట్ పాసిబుల్? ట్రై చేసి చూడు. లేదు కదా. గురువు గారు. మరి అట్లా చేయాలి. కలిసినట్టుగా ఉంటుంది. కలిసినట్టుగా కూడా ఉంటుందంటే నువ్వు నాదంటావు అంతే. ఉమ్, దేహంతో నిద్రపోగలవా? పోనీ దేహంతో మరణించగలవా? రెండు లేవు. ఉమ్, నిద్రపోతున్నప్పుడు తాత్కాలిక మరణం అంటారు. ఎవరి మరణము? దేహస్ఫురణ లేదు కాబట్టి మరణం అన్నారు. తిరిగి వస్తున్నావు కాబట్టి తాత్కాలికం అన్నారు. నిజంగా మరణిస్తే తిరిగి రావు కాబట్టి లాంగ్ స్లీప్ అన్నారు, దీర్ఘ నిద్ర అన్నారు. ఇవన్నీ మాటల్లో భేదమే కానీ ఉమ్, లేని అహంకారానికే ఇన్ని వ్యాఖ్యానాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మెథడ్స్. ద ట్రూత్ ఈస్ వెరీ సింపుల్. ఉన్నానన్న ఎరుక మాత్రమే ఆత్మ, అంతవరకు. ఇప్పుడు కూడా నీవు అదేను, అది కొత్తగా రాదు. ఆ విషయం కూడా చెప్పారుగా, కొత్తగా వచ్చేదైతే మళ్ళీ పోతుందని. ఇప్పుడు ఎప్పుడు ఉండి తీరాలి. జాగ్రత్త అవస్థలో ఉన్నా నువ్వు ఆత్మవే, స్వప్నంలో ఉన్నా ఆత్మవే, నిద్రించిన ఆత్మవే, పుట్టిన ఆత్మవే, పుట్టకపోయినా ఆత్మవే. నిజంగా. గురువు గారు. అందుకనే జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం అన్నాడు ఆదిశంకర్. సమస్య ఎక్కడొస్తుంది? దేహాత్మ బుద్ధితో చూడాలంటే సమస్య వస్తుంది. అందుకని నాకు ఆత్మ తెలియటం లేదంటావు. తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. వృత్తిరాహిత్యంగా, అంతర్ముఖంగా, నిశ్చలంగా ఉండు. ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉండేది. పైగా పరిధిలు లేక ప్రకాశిస్తూ ఉంది. ఏమంటారు? దానికి జ్ఞాన వృత్తి అన్నారు కదా గురువు గారు, మరి ఆ వృత్తి అనేది అది అంటే ఇక్కడ జ్ఞానవృత్తి వృత్తులు అంటే నశిస్తున్నాయి కదా, అక్కడ ఆ వృత్తి నశించదా? ఆ జ్ఞాన లేదుగా, వృత్తి. ఎప్పుడు ఉండేది ఉండదుగా. ఇట్ ఈస్ ఎవర్ ఎగ్జిస్టింగ్. అదే అన్నారుగా, ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. కాలంతో సంబంధం లేదు. నవ్ ఈస్ ది రియాలిటీ. కాబట్టి నిశ్చలమైన మనస్సులో గుణరహితమై ఉన్నప్పుడు ఉన్నానన్న ఎరుక అక్కడే ఉంటుంది అని సూచించటం. ఆ తర్వాత నువ్వు దేహాన్ని చూసినా, జగత్తును చూసినా ఇదంతా ఆత్మలోనిదే, విడిగా లేదని నీకు అనిపిస్తుంది. మనస్సు ఉంటుంది, ప్యూరిఫై అయి ఉంటుంది. స్వరూప జ్ఞానంతో
సృష్టి ఎగిరిపోదు నాయన, కొంతకాలం ఉంటుంది. దేహం ఉన్నంత వరకు, స్థూల సూక్ష్మ దేహాలు ఉన్నంత వరకు జగత్తు కనపడుతుంది, ఇతరులు కనపడతారు. వారు వేరుగా ఉండరు, నీలోనే ఉంటారు, నీతోనే ఉంటారు. అన్యత్వం అనేది కలగదు. ప్యూరిఫైడ్ ఈగో అంటే ఇక్కడ వాసనలు ఏమి ఆత్మ ప్యూరిఫై కావు కదా, వాసనలు ఉంటాయి. కాకపోతే అంటే అలా జ్ఞానికి అజ్ఞానికి కూడా వాసనలు ఉంటాయి. దేహం ఉన్నంత వరకు వాసనలు ఉంటాయి. కర్త ఉండడు. కర్త లేకుండా కార్యక్రమాలు నడుస్తాయి అక్కడ. ప్యూరిఫైడ్ మీన్స్ కర్త ఉండడు అని అర్థం. ప్యూరిఫైడ్ అంటే కర్త లేని స్థితి అని అర్థం. అంతేగాని వాసన అంతా ప్యూరిఫై కావు అక్కడ. వాసనలు ఉంటాయి నాయన, వాసనలు ప్యూరిఫికేషన్ కోసం కాదు. దేహం ఉన్నంత వరకు వాసనలు ఉంటాయి. ఒక సందర్భంలో మహర్షి అంటారు, ఈ రోజు మామిడి పళ్ళు వస్తున్నాయి తినాలని. ఎవడో పట్టుకొచ్చి పట్టు పెడతాడు అక్కడ.